నీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో అడుగు పెట్టగలిగితే, నీతో సహా డియర్ సిస్టర్, నీతో సహా చిల్డ్రన్స్, నీతో సహా. ఒకరోజు ఒక చర్చ్లో ఇలా చూడటం జరిగింది. పాంప్లెట్స్ పంచడానికి వెళ్ళాం మీటింగ్ అప్పుడు. ఆ చర్చ్లో జరిగిన కార్యం ఏంటంటే, పేరెంట్స్ అందరూ చర్చ్లో ఉన్నారు, పిల్లలందరూ చర్చ్ బయట ఉన్నారు. నాకు అర్థం కాలేదు కొంతసేపటి దాకా. దే ఆర్ టూ ఎడ్యుకేటర్స్. ఎంత ఎడ్యుకేటర్స్ అంటే, ఆదివారం మాత్రమే పిల్లలను చర్చికి తీసుకొని వస్తారు, ఇంక తర్వాత తీసుకొని వెళ్ళరు. మరియు ఆదివారం కూడా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. వయసులో మా అమ్మగారు ఎప్పుడూ కూడా నేను సన్నిధానంలో ఉండటాన్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. నా బిడ్డల్ని, పెద్దవారిని, అండ్ ఆ పిల్లల్ని మనం చూసినప్పుడు దే ఆర్ ఆల్మోస్ట్ 10th పైన చదువుతున్న పిల్లలే. వాళ్ళు చర్చి బయట ఉండి బైక్స్ మీద అటు ఇటు రౌండ్స్ వేస్తూ ఉన్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్, గుడ్? ఒకవేళ తల్లిదండ్రులు లోపల చర్చ్లో ఉన్నారు, నీ భక్తి ఎంతో బయట నీ పిల్లలను చూస్తే తెలుస్తుంది కదా. ఆ రోజు నిజంగా చాలా దుఃఖపడ్డాను. అండ్ అది చాలా పెద్ద చర్చి. ఆ సంఘంలో, ఆ ప్రదేశంలో ఇంకా సంఘానికి మించిన చర్చి, ఆ సంఘానికి మించిన గొప్ప భక్తులు అనే వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళే గొప్ప భక్తులు అంట. అదే పెద్ద చర్చ్ అంట. ఆ చర్చి అనాది కాలం నుంచి ఉందంట. అనాది కాలం నుంచి ఉన్న ఆ పెద్ద భక్తులు సంఘంలో పిల్లలు బయట అందరూ తిరుగుతూ ఉన్నారు. పిల్లలకు ఒక క్రమశిక్షణ లేకుండా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు నామకార్థంగా వెళ్ళి వస్తూ ఉన్నారు. అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటివి చూస్తున్నప్పుడు నీ ఫ్యామిలీలో యూనిటీ ఏది? నీ పిల్లల పక్షాన ఎవరు ఉండి వాళ్ళని కాపాడగలుగుతారు? నీ పిల్లల పక్షాన ఎవరు ఉన్నట్టు? నీకు సరిగ్గా ప్రార్థన చేయటం రాదు, నువ్వు సరిగ్గా దేవుల్లో ఉండాలని, ఎదగాలని ఆశపడవు, నీ బిడ్డల గురించి ఆశపడవు. మరి అలాంటప్పుడు ఫ్యామిలీలో ఎట్లా, ఏ స్థితిలో నీ కుటుంబం ఉండగలుగుతుంది? ఒకసారి క్వశ్చన్ వేసుకొని ఖచ్చితంగా మీ గురించి మీకే తెలుస్తుంది. ఈ దేవాతి దేవుని సన్నిధానంలో హీ ఈజ్ టెల్లింగ్ అస్, కుటుంబము ఐక్యతగా ఉంటాం ఎంత మనోహరం, ఎంత మేలు అని ఇంగ్లీష్ వర్షన్లో ఆయన తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా అటువంటి కుటుంబంగా మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఫ్యామిలీ సిరీస్ ముందు కనుక చూడకపోతే ఖచ్చితంగా వీడియోస్ కూడా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇక రాబోయేవి కూడా ఫ్యామిలీ సిరీస్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా స్టిల్ ఖచ్చితంగా ఇంకా మరికొన్ని వీడియోస్ ఉంటాయి. దేవుడు తప్పకుండా మీ ఫ్యామిలీలో గొప్ప మార్పు తీసుకొని వచ్చిన గాక.